హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ. చాలా హెల్తీగాను టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ దోశ కొరకు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సగం చిన్న చిన్న ముక్కలు కోసుకుని దాంట్లో సాల్టు, చిల్లీ పౌడర్ వేసి మొత్తం ఉల్లిపాయకు పట్టేటట్టు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ని కూడా ఆ ఉల్లిపాయలో కలిపి ప్రక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకుని దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకుని మొత్తం దోసకంతటికి పట్టేటట్టు దోశ అంచులు కూడా పట్టేటట్టు ఒకసారి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా దోశ కొంచెం కలర్ మారిన తర్వాత ఎగ్ని వేసుకోవాలి పైన, లేదంటే కింద దోశ ఉడకపోతే పైన ఎగ్ కూడా సరిగ్గా ఆమ్లెట్ కూడా సరిగ్గా ఉడకదనమాట. ఇప్పుడు ఎగ్నంతా వేసుకుని మొత్తం దోశకు పట్టించేటట్టు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని కింద కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దోశ కొంచెం బాగా కాలింది ఉడికింది అన్నాక అప్పుడు ఎగ్ దోశని వెనక్కి తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్ కూడా ఆమ్లెట్ లాగా చక్కగా ఉడుకుతుంది. ఎగ్ కూడా చక్కగా తయారవుతుంది. కలర్ కూడా దోశ కలర్లోకి మారుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికింది. ఎగ్ పైన కింద కూడా దోశ కింద కూడా రెడీ అయిపోయింది. పైన ఎగ్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఉడికాక ప్లేట్లో తీసుకుని మనం సర్వ్ చేసుకుని తినడమే అండి. పిల్లలకి ఎంతో పౌష్టికమైనటువంటి విలువలు కలిగినట్టు ఎగ్ దోశని ట్రై చేయండి.